dead to sins that we may live unto righteousness. మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించవలసిన వారమైనామని పేతురు జ్ఞాపకం చేయటం నిన్న దినాన మనం నేర్చుకున్నాం. And we have looked at what it means to live unto righteousness. నీతిమంతులుగా జీవించడం అంటే ఏంటో నిన్న దినాన మనం చూసాం. Now firstly, there is the positional part of righteousness. మొట్టమొదటిగా మనకి నీతి అనేటువంటిది ఆపాదించబడినటువంటి స్థితి. That's a born again Christian being declared righteous by God. తిరిగి జన్మించినటువంటి ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. That's called being justified by faith. అంటే మనం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. But that is something we have to put into practice on a day-to-day basis. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ప్రతి దినం మన ఆచరణాత్మక జీవితంలో నీతిమంతులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. That is practical righteousness. అది క్రైస్తవ జీవితంలో ఆచరణాత్మకమైనటువంటి విషయం. Now we have seen what that means and how that is done. దాని అర్థం ఏంటో అది ఏ విధంగా చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. We have seen how the Bible says we have to put off the old man and put on the new man. మన ప్రాచీన పురుషుని విడిచిపెట్టేసి మరి నూతన పురుషుని నవీన స్వభావాన్ని ధరించుకోవాలని మనం నేర్చుకున్నాం. That we must put on the Lord Jesus Christ. అంటే యేసుక్రీస్తునే మనం ధరించుకోవాలి అని మనం నేర్చుకున్నాం. That we must walk in the Spirit. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. And then we will not fulfill the lust of the flesh. ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు శరీరాశలను మనం నెరవేర్చలేం. And when we put on the Lord Jesus Christ, put on the new man and walk in the Spirit. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి వారమై నూతన పురుషుణ్ణి కలిగినటువంటి వారమై ఆత్మానుసారంగా జీవించినప్పుడు it will be seen practically in our day-to-day lives. మన దైనందిన జీవితంలో ఆచరణాత్మకంగా ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి. Firstly, we have seen that it shows in the holy walk that we will have in our lives. మొట్టమొదటిగా మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితంలో అది కనబడుతుంది. That we will be separate from the world. అంటే లోకము నుండి మనం ప్రత్యేకించబడినటువంటి వారముగా ఉంటాం. Separate from the ways of the world. లోక సంబంధమైనటువంటి మార్గముల నుండి మనం ప్రత్యేకించబడినటువంటి వారు. And we'll have no friendship whatsoever with it. అంటే లోకముతో ఏ పరిస్థితుల్లోనూ మనం స్నేహాన్ని కలిగి ఉండం. The values of the world will not be cherished by us. లోకం యొక్క మరి విలువలు మన జీవితంలో ఏమాత్రం కనబరచడానికి ఇష్టపడం. The priorities that the world gives to certain things would not be our priorities. లోకము కొన్ని విషయాల్లో ఏ ప్రాధాన్యతని ఇస్తుందో క్రైస్తవుని జీవితంలో వాటిని ప్రాధాన్యతగా ఎంత మాత్రం ఎంచడు. We will not love what the world loves. లోకము దేన్ని ప్రేమిస్తుందో క్రైస్తవుడు దాన్ని ప్రేమించడు. That is how we are separate from the world. ఆ విధంగా మనం దేవుని బిడ్డలమైన మనం లోకము నుండి ప్రత్యేకించబడ్డాం. And it will be seen in the way we speak. మనం మాట్లాడేటువంటి మాటల్లో కూడా ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి. It will be seen in the motives we have when we do certain things. మనం ఏదైనా కార్యము చేస్తున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశంలో కూడా ఆ క్రియలు కనబడుతుంటాయి. It will be seen in the habits we develop as Christians. క్రైస్తవులుగా మనం కలిగి ఉండేటువంటి అలవాట్లను బట్టి కూడా ఆ విషయాలు అర్థమవుతుంటాయి. And in the relationships that we have in this life. మనం ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో కూడా ఆ విషయాలు అర్థమవుతుంటాయి. In all these things, వీటన్నిటి విషయాల్లో holiness is manifested in how we separate ourselves. పరిశుద్ధమైనటువంటి జీవితం మనం ఏ విధంగా ప్రత్యేకించుకుంటున్నామో దాని మీద ఆధారపడి ఉంటున్నది. Secondly, we have seen that it shows in our obedience to God's word. రెండవది మనం దేవుని వాక్యానికి విధేయత చూపటంలో మన నీతి కలిగిన జీవితం కనబడుతున్నది. If you love me, keep my commandments, the Lord said. మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటారని దేవుడు చెప్తున్నాడు. Many Christians will claim to be obedient to Jesus Christ. చాలా మంది క్రైస్తవులు యేసుక్రీస్తుకు నేను విధేయత చూపుతున్నానని చెప్పుకుంటూ but will not be obedient to God's word. వారు ఆయన ఇచ్చినటువంటి వాక్యానికి ఎక్కడ కూడా విధేయత కనబరచరు. That's a contradiction. You cannot be obedient to God without obedience to his word. దేవునికి విధేయత చూపుతున్న నీవు దేవుని వాక్యానికి విధేయత చూపకుండా ఉండలేవు. When we live out our righteousness on a day-to-day basis, మన దైనందిన జీవితంలో మన నీతి కలిగిన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు we don't live by our impulses anymore. మన యొక్క ఉద్దేశాలను బట్టి మనం ఏమాత్రం జీవించాం. We don't live as we please anymore. మన ఇష్టానుసారంగా మనం ఎంత మాత్రము జీవించాం.
but we try with the help of the Holy Spirit to live according to His word. ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుంటాం. A third way in which this righteousness is worked out in our lives. మన నీతి కలిగినటువంటి జీవితం మరి కనబరచడానికి మూడో విధానం ఏంటి అంటే, The third way is in the love that we have for others. మనం ఇతరుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ. Now this love is a very misunderstood subject among Christians. ప్రేమ అనేటువంటిది చాలా మంది క్రైస్తవ జీవితాల్లో అపార్థము చేయబడినటువంటి అంశం. We are called to love others, మనం ఇతరులకు ప్రేమించడానికి పిలువబడ్డాం. but you as a Christian should not think that you are entitled to somebody's love. అంటే ఒక క్రైస్తవుడిగా మరి ఫలానా వారి ప్రేమకు నేను బద్ధుడనై ఉన్నాను అన్న ఆలోచన నీవు కలిగి ఉండలేవు. We are called to live sacrificially for others, not expected in return from others. మనం ఇతరులే మనల్ని ప్రేమించాలనే ఉద్దేశంతో కాదు, కానీ మనం సమర్పణ కలిగినటువంటి వారము ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలి. Whether anybody loves us or not, ఇతరులు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా we love them because God loved us when we were unlovable. మనల్ని దేవుడు ప్రేమించబద్దులము కాకపోయినప్పటికీ మనల్ని ప్రేమించాడు గనుక ఇతరులను కూడా అదే ఉద్దేశంతో మనం ప్రేమించాలి. But secondly, రెండవదిగా how that love is manifested is again misunderstood. మరి ఆ ప్రేమ ఏ విధంగా వ్యక్తపరుస్తున్నామన్నటువంటిది కూడా అపార్థము చేయబడింది. So you need to be careful about this whole subject of love. ఈ ప్రేమ అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. In the very beginning of these series of sermons, ఈ సిలువ ధ్యాన సిరీస్ మనం ధ్యానం చేస్తున్నటువంటి ఆరంభ దినాల్లో we spoke about how the cross satisfies the love of God. మరి సిలువ దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా సంతృప్తి పరిచిందో మనం విన్నాం. And we spoke about how some Christians have a wrong idea about the love of God. అనేక మంది క్రైస్తవులు ప్రేమను గురించి ఏ విధంగా తప్పుడు అవగాహన కలిగి ఉన్నారో మనం తెలుసుకున్నాం. In the same way, Christians have a wrong idea about the love we should have for others. అదే విధంగా క్రైస్తవులు ఇతరుల పట్ల చూపించవలసినటువంటి ప్రేమ విషయంలో కూడా తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు. The love that Christians talk about many times is the love of the world. దేవుని బిడ్డలైనటువంటి వారు అనేక మంది మాట్లాడుతున్నటువంటి ప్రేమ కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి ప్రేమగా కనబడుతున్నది. It is the love that they learn from television and movies. అది టెలివిజన్స్ లో నుండి లేకపోతే సినిమాల్లో నుండి నేర్చుకుంటున్నటువంటి ప్రేమగా కనబడుతున్నది. It is an earthly, sensual, fleshly love. అది భూ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి ప్రేమగా అగపడుచున్నది. Not the love of God. దేవుని ప్రేమగా ఎక్కడ కనిపించటం లేదు. In Ephesians chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం and verse 2, this is what Paul says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇలాగ మాట్లాడుతున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. Walk in love, ప్రేమ కలిగి నడుచుకొనుడి. as Christ also hath loved us. క్రీస్తు మనలను ప్రేమించినట్టుగా. How did Christ love us? యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు? He loved us with a sacrificial love. ఆయన మనల్ని త్యాగపూరితమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. And it was a love that was acceptable to God. ఆయన చూపించినటువంటి ప్రేమ దేవునికి అంగీకార యోగ్యముగా ఉన్నది. That's why it's called a sweet smelling savor. అందుకే అది పరిమళ వాసనగా ఉన్నటువంటి ప్రేమ అని చెప్తున్నాడు. A sacrifice that was acceptable to God. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సమర్పణ దేవుని చేత అంగీకరించబడింది. That's the kind of love that you and I are called to have. ఆ విధమైనటువంటి ప్రేమ నీవు నేను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. So he says, walk in love as Christ also hath loved us. మరి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. Our lives should be characterized by love. మన యొక్క జీవితము మనం చూపించేటువంటి ప్రేమ ద్వారా కనబరచబడాలి. But you see, again, Christians have a wrong understanding about love. మరలా ఇక్కడ ప్రేమను గురించి క్రైస్తవులు చాలా తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు. They think love is a sentimental feeling. ప్రేమ అనేటువంటిది ఒక సెంటిమెంటల్ గా ఉన్నటువంటి భావోద్వేగం అనుకుంటూ ఉంటారు. It's not about a feeling. అది ఒక ఫీలింగ్ కాదండి. It's about what you do for somebody because of the love you received from Jesus Christ. నీవు యేసుక్రీస్తు నుండి పొందుకున్నటువంటి ప్రేమను బట్టి నీవు ఇతరులకు ఏమి చేస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. Remember, love is a fruit of the Spirit. ప్రేమ ఆత్మ ఫలముల్లో ఒకటి.
So the Spirit of God produces love. అంటే దేవుని ఆత్మ ప్రేమను తీసుకుని వస్తాడు. And the Bible says the Spirit of God has shed abroad the love of God in our hearts. మరి దేవుని వాక్యం అంటున్నది దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో ఉంచుతున్నది. Now again Christians make a very big deal about a few Greek words that are used for love. మరి ప్రేమను గురించి వాడబడినటువంటి కొన్ని గ్రీకు పదాలను బట్టి క్రైస్తవులు చాలా వాదిస్తూ ఉంటారు. Right, have you heard of the word agape? అగాపే అన్న మాటను ఎప్పుడైనా విన్నారా? I have studied Greek. నేను కూడా గ్రీక్ చదివాను. And I have taught Greek for 10 years. నేను 10 సంవత్సరాలు గ్రీకును బోధించాను. And I have studied the Greek words for love. There are 3 at least. మరి గ్రీకు భాషలో ప్రేమ అన్నటువంటి పదాన్ని ధ్యానం చేశాను. 3 మాటలు ఉన్నాయి. Right, agape and phileo and eros. Yes, I'm sure you're familiar with that. మరి ఈ మాటలు 3 మాటలు గ్రీకు భాషల్లో ప్రేమను గురించి వాడబడ్డాయి. Some Christian Bible teachers have lied to Christians, కొంతమంది బైబిల్ పండితులు క్రైస్తవులకు ఈ విధంగా అబద్ధం బోధించారు. saying agape means God's love or godly love. అగాపే అనగా దేవుని ప్రేమ, దైవీకమైనటువంటి ప్రేమ అని చెప్తూ వచ్చారు. Phileo means, friendly love. ఫిలియో అనగా స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ అని చెప్తూ వచ్చారు. And eros means sensual love. ఈరోస్ అనగా Something to do with the flesh, fleshly. మరి శారీరకంగా జరిగించేటువంటి ప్రేమని తెలియజేశారు. It's wrong. అది తప్పండి. Christians try to make themselves feel very happy. Oh, 3 Greek words, 3 different meanings. Wonderful. No. ప్రేమను గురించి నేను 3 గ్రీకు పదాలు నేర్చుకున్నాను, చాలా అద్భుతంగా ఉందని చాలా సార్లు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. కానీ అది సరైనటువంటి అర్థం కాదు. Agape is used sometimes in the Bible for friendly love. మరి అగాపే అన్నటువంటి మాట కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ గురించి వాడబడింది. Phileo is used sometimes for God's love. కొన్నిసార్లు ఫిలియో అన్నటువంటి మాట దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి వాడబడింది. So you don't need to get into such kind of an understanding about love to know how to love. మరి ప్రేమను గురించి తెలుసుకొని ప్రేమించడానికి ఆ విధమైనటువంటి అవగాహనలోనికి మనం వెళ్ళాల్సినటువంటి You అవసరం don't need to know about agape and phileo and eros to know what love is. మనం అగాపే గురించి, ఫిలియోస్ గురించి, మాటల గురించి మనం నేర్చుకొని ప్రేమించాల్సిన అవసరం లేదు. You need to look at the cross of Jesus Christ to know what love is. ప్రేమను గురించి తెలుసుకోవడానికి పదాల వైపు కాదు కానీ కల్వరి సిలువలో క్రీస్తు వైపు మనం చూడాలి. You need to see that God who gave his only begotten son, దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనందరి కొరకు ఆయన అనుగ్రహించాడు. because he loved the world. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. The Bible says, look at Jesus Christ. యేసు వైపు చూడండి అని దేవుని వాక్యం అంటున్నది. Walk in love as Christ also hath loved us. క్రీస్తు కనబర్చినట్లుగా మీరు కూడా ప్రేమలో నడుచుకొనుడి. Forget about phileo and eros and agape. ఫిలియోస్ గురించి, ఈరోస్ గురించి, అగాపే గురించి మర్చిపోండి. Look at Jesus Christ. యేసుక్రీస్తు వైపు చూడండి. He is the embodiment of love. ఆయన ప్రేమకు సాదృశ్యమైనటువంటి వాడు. And he has loved like no one ever loved anyone. ఈ లోకంలో ఎవరు ప్రేమించని విధముగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించారు. When he gave himself for your sins upon the cross. ఆయన తన్ను తానే నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు అప్పగించుకున్నాడు. Isn't that something to think about? మనం దీని గురించి ఆలోచించవద్దంటారా? You don't learn how to love by learning Greek words. గ్రీకు పదాలు ధ్యానించటం ద్వారా ప్రేమను మనం నేర్చుకోలేం. You learn love by looking at the sacrifice of Jesus Christ. ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన త్యాగము ద్వారా మనం నేర్చుకుంటాం. Walk in love, he says. మరి ప్రేమ కలిగి నడుచుకొనుడి అని పౌలు అంటున్నాడు. Your life should be characterized by love. మన యొక్క జీవితం మన కనబరిచే ప్రేమ ద్వారా తెలియపరచబడాలి. Just like the love of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ప్రేమ వలనే It was a self-giving love. అది తన్ను తానే అప్పగించుకున్నటువంటి ప్రేమ. It was a sacrificial love. అది త్యాగపూరితమైనటువంటి ప్రేమ. Christians again think love is all about sentimentality. మరి చాలా మంది క్రైస్తవులు ప్రేమ అనేటువంటిది ఒక సెంటిమెంటల్ భావనతో కూడినటువంటిది అనుకుంటారు. They think it's to do with feelings. అది మన యొక్క ఫీలింగ్స్ తో సంబంధించినటువంటిది అనుకుంటారు. Always remember this. ఎప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. Feelings or emotions can go high and then ebb and go low. మనం కలిగి ఉన్నటువంటి భావోద్వేగాలు కొన్నిసార్లు హెచ్చుగా ఉండవచ్చు, కొన్నిసార్లు మరి తగ్గుగా ఉండవచ్చు.
You cannot depend on feelings. నీవు ఫీలింగ్స్ మీద ఆధారపడలేవు. You have to depend on facts, not feelings. నీవు వాస్తవాల మీద ఆధారపడాలి. Remember, we spoke about that. First come the facts. మొదటిగా వాస్తవాలు ఉంటాయి. Then comes faith. ఆ తరువాత విశ్వాసం. And then comes the feeling when you do what God commands you to do. ఆ తరువాత దేవునిని ఏమి చేయమని చెప్తున్నాడో దాని విషయంలో నువ్వు ఆలోచిస్తావు. Then come the feelings with that. దానితో కూడా మన ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. If you don't do it like that, you'll get messed up. ఒకవేళ నీవు ఆ విధమైనటువంటి క్రమంలో చేయకపోతే నువ్వు తికమకబడిపోతావు. So you'll love someone one day and the next day you'll hate them. ఒక రోజున ఆ వ్యక్తిని ప్రేమిస్తావు, మరుసటి రోజున అతన్ని ద్వేషిస్తావు. But if you depend on a fact that God has given you in the Bible to love somebody, ఒకవేళ మనుషుల్ని ఏ విధంగా ప్రేమించాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన వాస్తవాలను చదవగలిగితే you will love that person irrespective of how that person responds. ఆ వ్యక్తి ఏ విధంగా స్పందించినా స్పందించకపోయినా ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించగలవు. And God should know about that love in your heart. It's not necessary that person should know it. ఆ వ్యక్తి నీకు ప్రేమ ఉన్నదని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో ఆ ప్రేమ ఉందని తెలుసుకుంటే చాలు. Because you're answerable to God to love everyone. ఎందుకంటే మనం మనుషులకు కాదు, ఇతరులను ప్రేమించే విషయంలో మనం దేవునికి లెక్క అప్పగించాలి. That's very important. Think about it. అది చాలా ప్రాముఖ్యమైనది. మనం దాని గురించి ఆలోచించాలి. Because Christians think that I have to make sure this person knows I love him. ఎందుకంటే చాలా మంది దేవుని బిడ్డలు అనుకుంటారు, నేను ప్రేమిస్తున్నానని వాడికి ఎలాగైనా సరే ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి అని ఆలోచిస్తారు. They'll go out of the way to show it to them or prove it to them. కనుక మార్గము తప్పిపోయి వారి ప్రేమను రుజువుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. No, don't do అది that. సరైనటువంటి విధానం కాదండి. That's not how it is done. అది దేవుడు చెప్పేటువంటి ప్రేమ కాదు. If there is a need to do something for that person, you do it. ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు ఏదైనా చేయవలసిన అవసరత కనబడినప్పుడు తప్పకుండా చెయ్యి. If it is in your power to do it, do it. అది నీ శక్తి ద్వారా నువ్వు చేయగలిగినప్పుడు తప్పకుండా చేయాలి. If you have to go an extra mile sometimes, go an extra mile. నీవు కొన్నిసార్లు ఒక అడుగు ముందుకు వెళ్ళి చేయవలసిన అవసరత వస్తే తప్పకుండా చేయాలి. But that doesn't mean that you have to somehow prove to everybody that you love them. దాని అర్థం ఏంటంటే నేను వారిని ప్రేమిస్తున్నానని వారికి రుజువుపరచాలి అన్నటువంటి ఆలోచనను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. Remember, Jesus said the greatest commandment is to love the Lord your God with all your heart, soul, mind and strength. మరి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని చెప్పాడు. And the second is like unto it. He said that you should love your neighbor as yourself. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రధానమైన ఆజ్ఞగా చెప్పాడు. The greatest way in which you can show somebody that you love them నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావని చెప్పటంలో ఒక గొప్ప మార్గం ఏంటి అనంటే is that you give them the gospel. వారికి సువార్తను ప్రకటించాలి. Tell them about Jesus యేసు Christ. క్రీస్తుని గురించి చెప్పాలి. If you don't do that, ఒకవేళ నువ్వు అది చేయకుండా if you give them money, నువ్వు వారికి డబ్బులు ఇస్తే, if you give them food, వారికి భోజనం పెడితే, or if you give them something else they need, వారికి అవసరమైనది ఏదైనా నువ్వు ఇస్తే, even if you give your life for నీ them, జీవితాన్నే ఇచ్చివేసిన, it is not true love. క్రీస్తుని చెప్పకుండా నీ జీవితాన్ని ఇచ్చివేసిన అది నిజమైన ప్రేమ కాదు. Because what all you do for that person will not save him నీవు ఆ వ్యక్తి కొరకు ఏమి చేసినా ఆ వ్యక్తిని రక్షణలో నడిపించాలి. unless you give him the gospel. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించేంత వరకు ఆ వ్యక్తిని రక్షణలో నడిపించలేదు. If you love God, you'll obey him. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడతావు. If you love your neighbor as yourself, you'll tell him about Jesus. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవాడవుగా ఉంటే ఖచ్చితంగా వారికి సువార్తను ప్రకటిస్తావు. Irrespective of how you feel for that person. ఆ వ్యక్తిని గురించి నువ్వు ఏ విధంగా భావించుకున్నా పర్వాలేదు. It doesn't matter. దానితో పని లేదు. It doesn't matter how that person feels about ఆ you. వ్యక్తి నీ గురించి ఏమని భావిస్తున్నాడో, ఏమని ఆలోచిస్తున్నాడో అది కూడా అనవసరం. You must put yourself in a position where you will be able to give them the gospel. వారికి ఏ విధము చేతనైనా సరే సువార్తను ప్రకటించేటువంటి స్థానంలో నిన్ను ఉంచుకోవాలి. There is something like a wildfire lit in our states, in our Telugu states in India. మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఒక భయంకరమైన అగ్ని రాజబెట్టినట్టుగా ఉంటున్నది. I believe it's from the devil. Of course it is the devil. నేను నమ్ముతున్నాను ఇదంతా కూడా సాతాను దగ్గర నుండి జరుగుతున్నది అని. Some Christians think that they will show their love to other Christians by fighting for them. కొంతమంది క్రైస్తవులు ఇలా భావిస్తూ ఉన్నారు,
నేను పోరాటం ద్వారా యేసుక్రీస్తు ప్రేమను ఇతరులకు చూపిస్తాను అని. I will show my love for other Christians by fighting for them. మరి ఇతర క్రైస్తవులకు వారి కొరకు నేను పోరాడి, ఇదిగో నేను మీ కొరకు పోరాడుతున్నానని క్రీస్తు ప్రేమను చూపించాలనుకుంటున్నారు. That's unbiblical love. అది వాక్యానుసారమైనటువంటి ప్రేమ కాదు. Nowhere does the Bible say that you Christian should fight for the rights of another Christian. బైబిల్లో ఎక్కడ కూడా ఏ వాక్యము కూడా ఇతర క్రైస్తవుల హక్కుల కొరకు నీవు పోరాడాలి, యుద్ధము చేయాలని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. If that was the case, none of the apostles would have died. ఒకవేళ అదే గనుక వాస్తవమైతే ఏ అపోస్తలుడు కూడా చనిపోయి ఉండేటువంటి If వాడు that కాదు. was the case, none of the martyrs would have gone to the stake. ఒకవేళ అదే వాస్తవమైతే ఈ హతసాక్షులు అంత భయంకరమైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు. How many people were there when Paul was beheaded? Can you tell me? అపోస్తలుడైనటువంటి పౌలు శిరచ్ఛేదనం చేయబడినప్పుడు ఎంతమంది ఉన్నారండి? Do you know how many people were there with him? ఆయన శిరచ్ఛేదనం చేయబడుతున్నప్పుడు ఆయనతో ఎంతమంది ఉన్నారు? How many Christians were there? Do you know that? ఎంతమంది క్రైస్తవులు అక్కడ ఉన్నారు? మనకేమైనా తెలుసా? Think about how many churches Paul started. పౌలు ఎన్ని సంఘాలు స్థాపించాడో ఒకసారి ఆలోచించండి. Think about how many thousands of people he led to Christ. ఎన్ని వేల మందిని రక్షణలోనికి నడిపించాడో ఆలోచించండి. He's almost single-handedly established the church of Jesus Christ in Europe. ఆయన ఒంటరిగా యూరప్ భాగం అంతయు కూడా తను యేసుక్రీస్తు యొక్క సంఘాలను స్థాపించగలిగాడు. But how many people were there when he died? మరి ఆయన శిరచ్ఛేదనం చేయబడుతున్నప్పుడు ఆయనతో ఎంతమంది ఉన్నారు? Not a single one. ఒక్క వ్యక్తి కూడా తనతో లేడు. Do you know where he was buried? ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడు తెలుసా? Have you ever visited his tomb? ఎప్పుడైనా పౌలు గారి సమాధిని మనం దర్శించామా? He died alone. ఆయన ఒంటరిగా చనిపోయాడు. Nobody with him. ఆయనతో ఎవ్వరూ లేరు. Nobody to fight for his rights. ఆయన హక్కుల కొరకు పౌలు పక్షముగా పోరాడేటువంటి క్రైస్తవుడు ఒక్కడు కూడా లేడు. Did Paul say how bad these people are? ఇదిగో ఇంతమంది నేను రక్షణలో నడిపించాను, ఒక్కడు కూడా నా దగ్గర రాలేదు అని పౌలు బాధపడ్డాడా? Where are the big leaders? Why didn't they come to support me? ఏరి సంఘ నాయకులందరూ ఏరి, వారు ఎందుకు నాకు సహాయం చేయటానికి రాలేదు అని అనుకున్నాడా? He was beheaded somewhere by the Roman soldiers in a place which nobody knows about. ఎవ్వరికి తెలియని స్థలములో రోమా సైనికుల ద్వారా, రోమా ప్రభుత్వం ద్వారా శిరచ్ఛేదనం చేయబడ్డాడు. Nobody knows where he was buried, or even if he was buried at all. పౌలు అసలు ఎక్కడ సమాధి చేయబడ్డాడో, అసలు సమాధి చేయబడ్డాడో లేదో కూడా తెలియదు. No Christians tried to go in search of it nor fight for justice for him. ఏ క్రైస్తవుడు కూడా మరి పౌలు యొక్క దేహాన్ని ఎక్కడ పడేశారని వెతకటానికి, తన హక్కుల కొరకు పోరాడటానికి ముందుకు రాలేదు. Read church history. సంఘ చరిత్రను చదవండి. Church history is basically centered around Europe. సంఘ చరిత్ర అంతా కూడా ఈ యూరోప్ చుట్టూ కేంద్రీకమైనది. First it was in Asia, మొట్టమొదటిగా ఆసియాలో ఆరంభమైనది, and then it went to Europe. ఆ తరువాత యూరోప్కి వెళ్ళినది. In Europe it was small groups of believers scattered throughout. యూరోప్ అంతయు కూడా అక్కడక్కడ చిన్న చిన్న గుంపులుగా క్రైస్తవులు చెదిరి ఉన్నారు. Always remember this, there are two streams of Christianity. ఎల్లప్పుడూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవం అనేటువంటిది మరి రెండు ప్రవాహాలుగా వెళ్తున్నారు. One was the established church. ఒకటి స్థాపించబడినటువంటి సంఘాలు, The other was the unestablished church. రెండవది స్థాపించబడనటువంటి సంఘాలు. This unestablished church is the true church of Jesus Christ. స్థాపించబడనటువంటి సంఘాలు క్రీస్తు కొరకు నిజముగా నిలబడినటువంటి సంఘాలుగా ఉన్నాయి. And the established church is anti-church. ఈ ఎస్టాబ్లిష్ చర్చ్ స్థాపించబడినటువంటివన్నీ క్రీస్తుకు విరుద్ధముగా వెళ్ళినటువంటివి. And this established church always persecuted the unestablished ఈ church. స్థాపించబడిన సంఘాలు స్థాపించబడని వారి మీద ఎప్పుడు పోరాటం చేస్తూ ఉండేటువంటివి. Why? ఎందుకు? They would say, you have to come under our authority. మీరు మా అధికారం క్రిందికి రావాలి అని ఎప్పుడు డిమాండ్ చేసేటువంటి If you don't come, we'll not let you survive. మీరు మా అధికారం క్రిందికి రాకపోతే మీరు జీవించడానికి అవకాశం ఏమి ఇవ్వం. And they started killing those Christians. ఆ సామాన్యమైనటువంటి క్రైస్తవులను ఈ స్థాపించబడిన సంఘాల్లో ఉన్నటువంటి వారు హింసించేవారు. Thousands of martyrs. వేల కొలది మంది హతసాక్షులైపోయారు. Literally thousands of martyrs. వేల కొలది మంది హతసాక్షులయ్యారు. But these Christians were always small groups of Christians. ఈ చిన్న చిన్న సంఘాలుగా ఉన్నటువంటి క్రైస్తవ గుంపులు They would
you know, it's not like they all were one group, all these little churches were one group and this church was another group. It was not like ఈ that. చిన్న చిన్న సంఘాలన్నీ కూడా కలిసి మనం ఒక గుంపుగా ఉందామని వాళ్ళొక గ్రూపుగా ఫామ్ అవ్వలేదు. They never said, let's all get together and fight for our rights. మనందరం చిన్న చిన్న సంఘాలుగా ఉన్నాం కాబట్టి మనందరం కలిసి ఐక్యమత్యంతో పోరాడదామని చెప్పలేదు. They just went forward and nothing could stop them. వారు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు వారి చేయవలసిన పనిలో. ఏ శక్తి కూడా వారిని ఆపలేకపోయింది. They never wasted 1 minute protesting against anybody. మరి ఫలానా వారి పక్షంగా విరుద్ధంగా పోరాడడానికి ఒక్క నిమిషము కూడా వారి జీవితంలో వ్యర్థం Their చేయలేదు. life was occupied with one mission. వారి యొక్క జీవితం అంతా కూడా ఒకే ఒక పనిలో నిమగ్నమై ఉంచారు. Preaching the gospel. క్రీస్తు సువార్తను ప్రకటించటం. When these people came to kill them, ఎప్పుడైతే ఈ ప్రజలు వారిని చంపడానికి వచ్చారో they preached the gospel to them. వారికి క్రీస్తు సువార్తను ప్రకటించారు. They never abused them. వారు వారిని ఎప్పుడు కూడా మరి హింసించలేదు. They never said bad things about them. వారిని గురించి ఎప్పుడు చెడ్డ మాటలు పలకలేదు. They never said anything evil about their religions. వారి యొక్క మతం గురించి ఎప్పుడు చెడు మాటలు పలకలేదు. You know why? ఎందుకో తెలుసా? Because they had common sense. వారికి ఒక కామన్ సెన్స్ అనేటువంటిది ఉన్నది. If you cut somebody's nose ఎవరైనా ముక్కు కోసివేస్తే and then give them a rose to smell, ముక్కు కోసివేసి వారికి వాసన పీల్చుకోవడానికి ఒక గులాబీ పువ్వు ఇచ్చామనుకోండి, would be the most foolish thing to do. అది ఎంత వెర్రితనం అండి. You don't do that. మనం దాన్ని చేయటానికి వీల్లేదు. Do you think these little groups of Christians didn't have love for each other? ఈ చిన్న చిన్న గుంపులుగా స్థాపించబడినటువంటి క్రైస్తవులు ఇతరుల పట్ల వారికి ప్రేమ లేదంటారా? When other Christians were being persecuted, you think they didn't have enough love to protest for them? వారి తోటి క్రైస్తవులు హింసింపబడి చంపబడుతున్నప్పుడు వారిని కాపాడటానికి పోరాడాలి అన్నటువంటి ఆలోచన వారికి లేదా? They had love, but they had also true love from God's word. వారికి ప్రేమ ఉన్నది. ఏ విధమైన ప్రేమ? వాక్యానుసారమైనటువంటి నిజమైన ప్రేమ. Not a worldly love. లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. Not an emotional love. లేకపోతే ఏదో భావోద్వేగ పూరితమైనటువంటి ప్రేమ కాదు. Saying, oh, they are being persecuted, so I'll give my life to save them. ఇదిగో వారు ఎంతో హింసించబడుతున్నారు, వారి కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తారన్నట్టుగా లేరు. That I'm going to attack those who are attacking Christians. మా క్రైస్తవులను హింసించే వారిని మేము కూడా తిరిగి హింసిస్తామని మాట్లాడలేదు. If you say something bad about my God, I'll say something bad about your God. మీరు నా దేవుని గురించి ఏదైనా చెడుగా చెప్తే నేను కూడా మీ దేవుడి గురించి చెడుగా చెప్తానన్న భావన ఉండేది కాదు. That's the spirit of the Antichrist. అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. Not the spirit of love, the love of God. అది దేవుని యొక్క ప్రేమపూరితమైనటువంటి ఆత్మ కాదు. You preach the gospel if you love somebody. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే ఆ వ్యక్తికి క్రీస్తును ప్రకటిస్తావు. Let God take care of the persecuted. మరి హింసించబడిన వారి విషయంలో దేవుడే చొరవ తీసుకొనును గాక. You don't have more love than God has for his church. దేవుడు వారిని గురించి ప్రేమించటం కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావా? You are more concerned about his people than he is. ఆ హింసించబడుతున్న వారి కొరకు దేవుని కంటే ఎక్కువగా నీవు శ్రద్ధ కలిగి ఉండగలవా? What if it is God's will for us to suffer like that? ఒకవేళ మనం ఆ విధంగా హింసింపబడాలని దేవుడే ఉద్దేశిస్తే, You want to stop God's will? అంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు ఆపటానికి ప్రయత్నిస్తున్నావా? I don't, my words will not be accepted very easily by some people because we are being brainwashed every day on social media. ఈ రోజు నేను చెప్పేటువంటి ఈ మాటలు చాలా మందికి అంగీకారం యోగ్యముగా ఉండవు. ఎందుకంటే ప్రతి దినం సోషల్ మీడియా ద్వారా అనేక మంది క్రైస్తవుల బ్రెయిన్లు కడిగివేయబడుతున్నాయి. Influenced. చాలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. If you allow your mind to be influenced by social media instead of God's word, దేవుని వాక్యము కంటే సోషల్ మీడియా ద్వారా నీ మనసులను ప్రభావితం చేయడానికి నువ్వు ఇష్టపడితే, you will regret it. You will really regret it one day. నీ ఒక రోజున చాలా విచారిస్తావు దాని విషయంలో. Brethren, we are called to love. దేవుని బిడ్డలారా, మనం ప్రేమించడానికి పిలువబడినటువంటి వారు. We are called to love, and that expression of that love is seen in how we reach others with the gospel. మనం ప్రేమించడానికి పిలువబడ్డాం. ఆ ప్రేమను వ్యక్తపరిచేటువంటి విధానం, మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే క్రీస్తును వారికి ఇస్తున్నాం. If you cut off the only way by which you can reach somebody with the gospel,
మరి యేసుక్రీస్తు సువార్త ద్వారా ఒక వ్యక్తిని చేరకుండా ఆ విషయాన్ని నువ్వు కట్ చేస్తే is that love? అది ప్రేమ అంటారా? If you make people hate Jesus more because of you, నిన్ను బట్టి ఇతరులు యేసుక్రీస్తుని ఎక్కువగా ద్వేషించేటట్టుగా చేస్తావు, is that your love? అది నీ ప్రేమనా? You are being used by the devil and you must know that. నీవిలా పోరాడుతున్నావు అని అంటే నువ్వు అపవాది చేత వాడబడుతున్నావని అర్థం. You know that devil has 6,000 of years of experience with men like you and me. నీనా మనుషుల వంటి వారితో సాతానికి ఎన్ని సంవత్సరాల అనుభవం అంటే 6,000 సంవత్సరాల అనుభవం వాడికి ఉంది. If God allows, he can play football with you. దేవుడు అనుమతిస్తే వాడు మనతో ఫుట్బాల్ ఆడుకుంటాడు. It's called sifting in the Bible by Jesus. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు మనం అంటే తుడిచివేయబడతాం. So don't trifle with the devil. మరి అపవాదితో మనం ఆటలు ఆడకూడదు, అపవాదితో అపవాది మీద గెలుస్తారనుకోవద్దు. And don't destroy what God has built in this nation. దేవుడు ఈ దేశంలో స్థాపించినటువంటి ఆయన పనిని మనం నాశనం చేయకూడదు. You know what they are doing? They are destroying the paths God has made for us to reach the ఇలాగ unsaved. వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారు చేస్తున్న పని ఏంటి తెలుసా? ఇతరులకు మనం క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి మార్గాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు. ఈ విధంగా పోరాడి They are saying, if I keep the Bible aside, I will show you what I am. వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? నేను బైబిల్ పక్కన పెడితే నేనేంటో చూపిస్తాను. Why can't you show with the Bible in your hand? బైబిల్ As if the పక్కన Bible పెడితే కాదు, stopping you. చేతుల్లో బైబిల్ పట్టుకొని ఏంటో చూపించొచ్చు కదా నువ్వేంటో. Foolishness, fleshly wisdom. ఎంత వెర్రితనం, శరీర సంబంధమైనటువంటి జ్ఞానం, It's ఆలోచన. not wisdom that comes from above, which is firstly peaceable, the Bible ఈ says. జ్ఞానము దేవుని యొద్ద నుండి వచ్చినటువంటిది కాదు, ఇది దెయ్యముల వంటి జ్ఞానం. If you have true love, ఒకవేళ నిజమైన ప్రేమను కలిగి ఉంటే it will not show in you speaking something out of rage or a false love for other Christians. ఇతరుల పట్ల మరి అబద్ధమైనటువంటి ప్రేమను చూపించే విధముగా నీ మాటలు ఉండవు. True love is humble, నిజమైన ప్రేమ తన్ను తాను తగ్గించుకుంటుంది. but most importantly, true love is active. నిజమైనటువంటి ప్రేమ చురుకుగా ఉంటుంది. Active in preaching the gospel. క్రీస్తు సువార్తను ప్రకటించడంలో చురుకుదనం. It is seen in many different ways. అనేక రీతులుగా క్రీస్తు ప్రేమను మనం కనబరచవచ్చు. You will speak the truth. మనం ప్రేమ చూపించేటప్పుడు సత్యాన్ని, వాస్తవాన్ని మాట్లాడతాం. Not in arrogance, but in love. మరి ఒక ఉద్రేకపూరితమైనటువంటి విధానంలో కాదు, ప్రేమ కలిగి తగ్గింపుతో మాట్లాడతాం. Arrogance doesn't come out of love. మరి ఈ ఆరోగ్యాన్ని అతిశయంతో మాట్లాడేటువంటిది ప్రేమతో కూడి వచ్చేటువంటిది కాదు. Remember, Paul says, speaking the truth in love. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతుంటున్నాడు, సత్యమును ప్రేమతో కూడా మనం ప్రకటించాలి. I'll tell you something about what's happening, because unless the word of God addresses present situations, it's difficult to understand them. దేవుని వాక్యం ప్రస్తుత దినాల గురించి ఏమి చెప్తుందో తెలియపరచకపోతే మనం దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టమవుతుంది. People, Christians, so-called Christians, క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారు are attacking other people. We all know that. I don't have to explain it. ఇతరుల మీద అటాక్ చేస్తున్నారు. అది ఈ రోజుల్లో మనందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్త కాదు. Some Christians who can speak well are getting on social media and speaking against కొంతమంది other religions. క్రైస్తవులు బాగా వాగ్దాటి కలిగిన వారు, వాక్చాతుర్యం కలిగిన వారు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేస్తున్నారు. They have a little bit of logical reasoning that they can use, so they use it. వారు కొన్ని లాజికల్ కారణాలు ఉపయోగించి చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నారు. And of course, the justification for that, మరి దానికి జరగవలసిన న్యాయము, they say, because they are doing it, we are also doing it. వారు అలా చేస్తున్నారు కాబట్టి, వారు అలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా ఇలా చేస్తున్నాం. Correct? We all know that's what is happening. ఇప్పుడు జరుగుతుంది అదే కదండి, మనందరికీ తెలిసిన విషయమే. Why are thousands of Christians supporting these people who are doing that? ఇలాగూ చేస్తున్నటువంటి వారిని ఎందుకని వేల కొలది క్రైస్తవులు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు?
They believe at last somebody is fighting for our rights. ఈ వేల కొలది ప్రజలు సపోర్ట్ చేస్తున్న వారు ఏమనుకుంటారంటే, అబ్బా ఇప్పటికైనా ఎవరో ఒకరు మన కొరకు పోరాడుతున్నారు. Christian, if you have a single spiritual bone in your body, నీ శరీరంలో ఆత్మ సంబంధమైన ఎముక ఒకటైనా ఉంటే, you will see that for the farce that it is. అది ఎంత అబద్ధమో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. You will see it for the fleshly wisdom that it is. అది శరీర సంబంధమైనటువంటి జ్ఞానమని నీకు చాలా స్పష్టంగా అర్థమైపోవాలి. You will see the abomination that is. అది దేవుని నామానికి ఎంత దేవదూషణగా ఉంటున్నదో మనకు అర్థమవుతుంది. These Christians are behaving in the flesh. Their flesh is made happy when they hear somebody speak dirty things about other religions. ఈ విధముగా వారు పోరాడుతూ, మరి శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో వారు పోరాడుతూ ఉన్నారు, ఇతరులు వారి గురించి చాలా చెడుగా మాట్లాడేటువంటి విధానంలో. Right, so if this guy speaks bad about another religion, ఈ వ్యక్తి ఒక మతాన్ని గురించి చెడుగా మాట్లాడుతుంటే, now listen to me, if somebody is speaking badly about another religion and shaming those people, ఒక వ్యక్తి ఏదైనా మతాన్ని గురించి చెడుగా మాట్లాడుతుంటే వాడికి సిగ్గు కలగాలి. right, he's shaming those people, అంటే ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నాడు, సిగ్గుపరుస్తున్నాడు. and you listen to it, దాని గురించి నువ్వు వింటూ ఉన్నావు. if you are feeling happy about it, ఒకవేళ అబ్బా ఫలానా మతాన్ని గురించి మనవాడు బాగా మాట్లాడుతూ వాళ్ళని సిగ్గుపరుస్తున్నాడని విన్నప్పుడు నీ హృదయంలో సంతోషం కలిగితే, is that rejoicing in the spirit, అది ఆత్మలో నిజంగా ఆనందించటం అని అనుకుంటున్నారా? or is it just being happy in the flesh, in the sinful flesh? అది మన శరీరానికి కలుగుతున్నటువంటి ఆనందమా? It is satisfying your fleshly nature. అది నీ శరీర స్వభావాన్ని తృప్తిపరుస్తుందంతే. Very good, these people deserve it, let them get it. అబ్బా ఇంత కాలానికి వారికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేచాడు, చాలా మంచిది అని నువ్వు అనుకుంటున్నావు. Oh, he's giving them good shots with a stick, very good. వారికి తిరుగు బదులుగా బలే వేస్తున్నాడని మనం అనుకుంటాం. Flesh, flesh, flesh. అది శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన ఆలోచన, Not the love of God. అది క్రీస్తు యొక్క ప్రేమ ఎంత మాత్రము కాదు. I said it. I know I'll be hated for this. I don't care. నేను ఇలా చెప్తున్నానంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు వేల కొలదిగా ఉండవచ్చు, నేను పట్టించుకోను, వాస్తవాన్ని చెప్తున్నాను. You know what they'll say? Let it happen to you and then we'll show you. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ దెబ్బ నీకు తగిలితే, నీ జీవితంలో ఆ సమస్య వస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటారు. Then you come to us for help, then we'll show you. అప్పుడు నువ్వు మా దగ్గరికి సహాయం కొరకు వస్తావు, అప్పుడు మేమేంటో చూపిస్తామంటారు. Truth should be spoken in love. సత్యము ప్రేమతో కూడా మనం ప్రకటించాలి. And that truth is not exposing other religions. ఆ సత్యము ఇతర మతాలను ద్వేషించేదిగా ఉండకూడదు. It is a truth that tells the world that Jesus died for their మనం sins. ప్రకటించేటువంటి సత్యం కేవలం యేసుక్రీస్తు లోకమంతటి కొరకు ఆయన చనిపోయాడు తన ప్రేమ చేత అని తెలియజేయాలి. That he was buried and he rose up again. ఆయన మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని ప్రకటించాలి. Exalt Jesus Christ with your preaching. నీ మాటల ద్వారా, నీ ప్రసంగముల ద్వారా కేవలం యేసుక్రీస్తునే నువ్వు ఘనపరచాలి. Show the world his glories. లోకానికి యేసుక్రీస్తు యొక్క మహిమను కనబరచాలి. Show the world his perfection. లోకానికి క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణతను చూపించాలి. Show the world his love. లోకానికి యేసయ్య ప్రేమను మనం కనబరచాలి. How have Christians gone away from this? గమనించండి, క్రైస్తవులు ఎంతగా దారి తప్పిపోయారో. What a sad condition this is. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. This is the Laodicean church, typical Laodicean church. ఇది ఖచ్చితంగా ఏ పరిస్థితిలో ఉన్నామంటే లవోదికీయ సంఘ పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. Go and read in Revelation 3 and see what Jesus says about the Laodicean church. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళ్ళి చదవండి, లవోదికీయ సంఘాన్ని గురించి ఏసేమంటున్నాడు. You know what Laodicea means? లవోదికీయ అనగా అర్థం ఏంటో తెలుసా? Can anybody here tell me the meaning of the word Laodicea? లవోదికీయ అన్న మాటకి అర్థం ఎవరైనా చెప్పగలరా? You all know agape and eros and phileo. మీకు అగాపే అంటే తెలుసు, ఫిరియో అంటే తెలుసు, ఈ మాటలన్నీ అర్థాలు తెలుసు కదా. లవోదికీయ అంటే ఏంటి? You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? Civil rights. మరి సివిల్ రైట్స్ అంటే చట్టపరమైనటువంటి హక్కులు. My rights as a citizen.
ఈ దేశ పౌరుడిగా నా హక్కు ఏంటి అన్నటువంటి అర్థం లవోదికే అనగా. It's a church that fights for its rights. అంటే ఈ లవోదికే సంఘం తన హక్కుల కొరకు పోరాడేటువంటి సంఘం. Now tell me, is it a good church, Laodicea, or a bad church in the Bible? తన హక్కుల కొరకు పోరాడేటువంటి సంఘం అని అర్థం కలిగిన ఈ యొక్క సంఘం బైబిల్లో మీరు చెప్పండి, అది మంచి సంఘముగా ఉందా చెడు సంఘముగా ఉందా? Can anyone tell me? చెప్తారా? మంచి సంఘమా చెడు సంఘమా? Can you tell me one good quality that Jesus mentioned about the Laodicean church? లవోదికే సంఘాన్ని గురించి యేసు ప్రభువు చెప్పినటువంటి ఒక్క మంచి మాట ఏదైనా ఉందా చెప్పండి. Any one quality? ఏదైనా ఒక మంచి లక్షణం. He said, you are neither hot nor cold. నీవు వెచ్చగా లేవు చల్లగా లేవు. You're lukewarm. నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. Therefore I will spew thee out of my mouth. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. He said, you say that you are rich. నేను ధనవంతుడను. You have increased with goods. ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. And you have no need of anything. నాకు ఏ కొదువ లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. But I am saying to you అయితే నేను నీతో అంటున్నాను, that you are poor. నీవు దరిద్రుడవు. You're blind. గుడ్డివాడవును. You're miserable. మరి భయంకరమైన స్థితిలో and you're naked. నీవు దిగంబరుడవై ఉన్నావు. Come and buy eye salve from me that you may see, he said. నా దగ్గరికి వచ్చి నీ కన్నులకు వెలుగును కొనుక్కో నువ్వు చూచున్నట్లుగా. Because they're blind. ఎందుకంటే వారు గుడ్డితనంలో ఉన్నారు. This is the church which exists on the earth just before the rapture of the church. ఈ సంఘం పైకెత్తబడటానికి ముందుగా ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఇది. Laodicea describes the condition of the whole church in the whole world today. లవోదికే సంఘం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం అంతటిని సూచిస్తున్నది. Jesus said, as many as I love I rebuke and chasten. నేను సాధ్యమైనంత వరకు ఇదిగో నేను వారిని తోలివేస్తున్నానని ప్రభు అంటున్నాడు. We need to make sure that we do not continue in the spirit of Laodicea. లవోదికియా సంఘము కలిగి ఉన్నటువంటి ఆత్మలో దేవుని బిడలమైన మనం కొనసాగటానికి వీల్లేదు. Because that's contrary to the love of God. అది దేవుని ప్రేమకు వ్యతిరేక్తముగా ఉన్నటువంటిది. Practical righteousness is seen in the love that we have for the lost people in this world. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచరణాత్మకమైన నీతి కలిగినటువంటి జీవితాన్ని మనము నశించిపోతున్న ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించడం ద్వారా కనబరచగలం. There's no other way to do it. ఇంకా వేరే మార్గం ఏమీ లేదండి. Any other way is not God's way. వేరే ఏ మార్గము కూడా దేవుని మార్గము కాదు. We are talking about practical righteousness. మనం ఆచరణాత్మకమైన నీతిని గురించి మాట్లాడుతున్నాం. Brethren, if you don't fight against the spirit of the world that has entered the church today, సంఘంలోనికి ప్రవేశించినటువంటి లోకపు ఆత్మకు వ్యతిరేకముగా క్రైస్తవుడు పోరాడకపోతే, this every church, not just one church, but every church on earth will be consumed by the spirit of this world. ప్రతి సంఘము ఈ లోకపు ఆత్మ ద్వారా దహించబడుతుంది. I don't know about you. మరి మీ గురించి నాకు తెలియదు కానీ When I see what's happening, ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభవాలను నేను చూస్తున్నప్పుడు, when I see what's happening all around us who are living here in this state, ఈ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు గమనించినప్పుడు, I can see that the devil has risen up like a flood. మరి అపవాది ఒక వరద వలె వాడు లేస్తూ ఉన్నాడు. The devil has risen up like a flood. ఒక వరదలాగా అపవాది లేచి పనిచేస్తున్నాడు. But what consists or what does this flood consist of? అయితే ఈ వరద ఏమి కలిగి ఉన్నది? What is it made up of? అంటే అది ఏ విధంగా పనిచేస్తున్నది? What all is there in that flood? ఆ యొక్క వరదలో ఏమేమి కనబడుతున్నాయి? Well, the devil is there. ఆ ప్రవాహంలో సాతానుడు ఉన్నాడు. No doubt unsaved people are there. ఆ ప్రవాహంలో రక్షణ లేని వారు ఉన్నారు. But shockingly, ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే, thousands upon thousands of Christians ఆ ప్రవాహంలో వేల కొలది క్రైస్తవులు కూడా ఉన్నారు. coming to destroy the church. సంఘాన్ని నాశనం చేస్తున్నారు. Unless the Spirit of God raises a standard against this flood, we'll be drowned, washed away. ఈ విధమైనటువంటి ప్రవాహానికి వ్యతిరేకముగా దేవుని ఆత్మ లేచి నిలబడకపోతే మొత్తం తుడిచివేయబడతారు. We are living in times when Christians are ignorant of God's word. క్రైస్తవులు దేవుని వాక్యమును
ఎరగనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. They use their minds instead of going to that book. దేవుని వాక్యం అనేటువంటి ఆ పుస్తకం దగ్గర వెళ్ళటానికి బదులుగా వారి మైండ్లను ఉపయోగిస్తున్నారు. A fleshly mind, a carnal mind. శరీర సంబంధమైనటువంటి మనసును, జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. Worldly wisdom, sensual, devilish wisdom. లోక సంబంధమైనటువంటి జ్ఞానం అది దయ్యపు జ్ఞానమై ఉన్నదని అంటున్నాడు. That's why they don't know what love is. అందుకొరకే వారికి ప్రేమ అంటే ఏంటో అర్థం కావట్లేదు. They don't know what it is. దేవుని ప్రేమ ఏంటో వారు తెలుసుకోలేకపోతున్నారు. Tell me, all these people who have been showing the mistakes in other religions, ఇతర మతాల్లో ఉన్నటువంటి మరి తప్పులు పొరపాట్లు చూపిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా how many souls have they won to Christ? వారు క్రీస్తు కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించారు అలా తప్పులు చూపెడుతూ? How many of those people have said, oh, our eyes are opened, you are right, our gods are like this, our religion is so bad, you're right? How many have said that? ఇదిగో మీ యొక్క మతం సరైంది కాదు, ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి అని చెప్పడం ద్వారా ఎంతమంది కళ్ళు తెరిచారు చెప్పండి? I don't think a single one. ఒక్కడు కూడా రక్షణలోకి వచ్చి ఉండడు. That's not love. అది క్రీస్తు ప్రేమ కానే కాదు. The love of God is seen when God gave his son to die on the cross. దేవుని ప్రేమ ఎప్పుడు మనకి కనబడిందనంటే తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు త్యాగం చేసినప్పుడు. If we want to show love to other people, ఇతరులకు మనం ప్రేమను చూపించాలి అంటే we have to show them the love of God. That's all. వారికి దేవుని ప్రేమను మనం చూపించాలి అంతే. And that is when we say, look how much God loved you when he gave his son to die on the cross. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఇవ్వటం ద్వారా నిన్నెంత ప్రేమించాడో ఒకసారి చూడు అని చెప్పటం. And in order for them to get saved, వారు రక్షణలోనికి రావటానికి if we have to lay down our lives, ఒకవేళ మన ప్రాణాలు త్యాగం చేయవలసి వస్తే we should be ready to do it. అది చేయటానికి కూడా మనం సిద్ధంగా That ఉండాలి. is sacrificial love. అదే త్యాగము పూరితమైనటువంటి ప్రేమ. I know we are called to be soldiers of Christ, మనందరం క్రీస్తు సైనికులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారమే. but we are not like the soldiers of this world, you see. ఈ లోకంలో ఉన్నటువంటి సైనికుల వలె మనం పోరాడవలసింది కాదు. And this work of being a soldier for Christ క్రీస్తు కొరకు సైనికులుగా ఉండాల్సినటువంటి పని మనం చేస్తున్నప్పుడు is not to attack people. సైనికులము, క్రీస్తు సైనికులం అంటే ఇతరులను అటాక్ చేయటానికి కాదు. Our fight is not against flesh and blood, మన యొక్క పోరాటము శరీరముతో రక్తమాంసములతో కాదు, but against principalities and powers and మనం rulers of darkness. ఆత్మ వాయుమండల సమూహముతో మన యొక్క పోరాటం. Our fight is to stand for our faith, మన యొక్క strong, పోరాటం మన విశ్వాసాన్ని గురించి నిలబడటమే. to guard it, to stand fast in it, మన విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు కొనసాగటమే, not to fight with others. అంతేగాని ఇతరులతో పోరాడడానికి కాదు. Love speaks the truth, ప్రేమ సత్యాన్ని ప్రకటిస్తుంది. and that truth is truth that saves a soul, not makes him an enemy of the gospel. ఆ సత్యము నశించిపోయే వ్యక్తిని రక్షణలో నడిపిస్తుంది తప్ప అతన్ని క్రీస్తుకి విరోధిగా ఎంత మాత్రం మార్చదు. Now you see, brethren, this love that we are talking about is not an accessory to righteousness. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మరి ప్రేమ నీతికి ఉన్నటువంటి ఒక విధమైనటువంటి అవకాశం అని కాదు. It is the fulfillment of this righteousness. అది ఈ నీతికి పరిపూర్ణతని కలగజేసేటువంటిది. Look at Romans chapter 13. రోమాపత్రిక 13వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verse 10. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. You see that love is the fulfilling of the law. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమే. Right? That's how Jesus summarized the whole law of Moses. మరి మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటిని యేసు ఈ ఒక్క మాటలో చెప్పేశాడు. That's how he summarized the 10 commandments. 10 ఆజ్ఞలను ఈ ఒక్క మాటతో చెప్పేశాడు. Right? Love the Lord your God and love your neighbor. దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి. That's how he summarized it, with love. ప్రేమను ఆ విధంగా ప్రభు వివరించాడు. It is the fulfillment of the law. ఇది దేవుని ఆజ్ఞలను నెరవేర్చటమే. It fulfills the law, brethren. దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నది.
What a wonderful thing this love is. ఎంత అద్భుతమైనటువంటిదండి ఈ ప్రేమ. Love worketh no ill. మరి ప్రేమ ఎక్కడ కూడా దుష్కార్యమును చేయదు. No ill to his neighbor. తన పొరుగువానికి ఏ విధమైన కీడు చేయదు. And how is it so many Christians today are ready to do ill to these unsaved people? ప్రేమ పొరుగువానికి కీడు చేయదని దేవుని వాక్యం చెప్తుంటే మరి 7 దినాల్లో అనేక మంది క్రైస్తవులు పొరుగువానికి కీడు చేయాలన్న ఆలోచన ఏ విధంగా కలిగి ఉంటున్నారు? That's not a Christian spirit. అది క్రైస్తవులకు ఉండవలసిన ఆత్మ కాదు. That's not a Bible spirit. అది బైబిల్ సంబంధమైనటువంటి ఆత్మ కాదు. It's a devil's spirit. అది అపవాది సంబంధమైన ఆత్మ. Jesus died for our sins. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. He bore our sins in his own body. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసాడు. That we may be dead to sins పాపం విషయమై మనం చనిపోయి and live unto righteousness. నీతి విషయంలో జీవించటానికి. That's 1 Peter 2:24. మొదటి పేతురు పత్రిక 2:24. I'm coming to an end of this exposition of 1 Peter 2:24. మొదటి పేతురు 2:24లో ముగింపు లోనికి నేను వస్తున్నాను. All these days I've been only expounding 1 Peter 2:24. ఈ గడిచిన 2-3 వారాలు మనం కేవలం మొదటి పేతురు 2:24ను మనం పరిశోధిస్తూ వచ్చాం. Every sermon I preached is from 1 Peter 2:24. నేను ప్రకటించినటువంటి ప్రతి వాక్యం మొదటి పేతురు 2:24 నుంచి. And we are still continuing to do that. ఇంకా దాన్ని చేయటానికి మనం కొనసాగిస్తున్నాం. So he says we are dead to sin with a purpose, for a purpose. మనం పాపం విషయంలో ఒక ఉద్దేశంతో మనం చనిపోయాం. That is, we may live unto righteousness. ఏంటి ఆ ఉద్దేశం అంటే నీతి విషయమై జీవించడానికి. When we live according to righteousness, నీతి విషయంలో జీవిస్తున్నామనంటే it will show in our walk with God. మనం దేవునితో మనం కలిగి ఉన్న నడవడికలో అది కనబడుతుంది. It will show in the holiness of our life. మన జీవితంలో పరిశుద్ధతలో అది కనబడుతుంది. It will show in the obedience we have to God's word. దేవుని వాక్యాన్ని మనకు కనబరిచేటువంటి విధేయతలో ఆ నీతి చూపించగలం. And thirdly, it is this righteousness is seen in the love we have for other people. మూడవది ఇతరుల పట్ల మనం కలిగి ఉన్నటువంటి ప్రేమలో దేవుని నీతి ఏంటో This బయలుపరచబడుతున్నది. morning we need to see if we are walking in that love. మనము ఆ విధమైన ప్రేమలో నడుస్తున్నామా లేదా చూసుకోవాలి. We need to examine ourselves and see if our love is biblical love. నేను చూపించే ప్రేమ వాక్యానుసారమైనదా కాదా? That's very important. అది చాలా ప్రాముఖ్యం. Because no matter how much you love someone, నీ ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నా if it is not biblical, అది వాక్యానుసారమైన ప్రేమ కాకపోతే your love is not acceptable to God. నీ ప్రేమ దేవుని ఎదుట అంగీకార యోగ్యముగా ఉండదు. It will not be a love that will bear any fruit for God's glory. అది దేవుని మహిమ కొరకు ఏ ఫలమును ఫలించదు. How is it with you? నీ విషయంలో ఏం జరుగుతుంది? How is it with you? నీ విషయంలో దేవుని ప్రేమ ఎలా కనబరుస్తున్నావు? While some people have a mistaken notion about love, మరి కొంతమంది ఈ విధంగా మరి ఉద్రేకపూరితమైనటువంటి ప్రేమ కనబరుస్తున్నప్పుడు there are other Christians whose hearts are dead and cold without love. మరి కొంతమంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఆ ప్రేమ చల్లారిపోయిన స్థితిలో కనబడుతుంది. They don't walk in love. వారు దేవుని ప్రేమలో నడుచుకోవట్లేదు. They don't keep the commandment to love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి ఆజ్ఞను వారు నెరవేర్చలేకపోతున్నారు. They are just too selfish sometimes. కొన్నిసార్లు చాలా స్వార్థముతో ఉంటున్నారు. They can only love themselves. తమను తామే ప్రేమించుకుంటున్నారు. And they think they are entitled to that love. మరి ఆ విధమైన ప్రేమను మేము కనబరుస్తున్నామని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. Christians, if we don't show the love of Jesus Christ to this world, దేవుని బిడ్డలారా, ఈ లోకానికి మనం యేసుక్రీస్తు ప్రేమను చూపించకపోతే they will never know what true love is. నిజమైనటువంటి ప్రేమ ఏంటో లోకానికి ఎన్నడూ అర్థం కాదు. They will never experience true love. వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో నిజమైన ప్రేమను అనుభవించలేరు. And they will go to hell, which is a place without love where they'll burn forever and ever. వారి కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రేమ లేని ఆ భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్తారు. You are the only Jesus some people will ever see, somebody said. మరి వ్యక్తులు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు చూడగలిగినటువంటి యేసుక్రీస్తు నీవే
And your love is the only love, only true love that they may ever see in their lives. నీవు చూపించవలసినటువంటి ఆ నిజమైన ప్రేమే వారు వారి జీవితంలో ఎన్నడైనా పొందుకోగలిగినటువంటిది. So enough of being cold and dead in our hearts towards others. ఇప్పటి వరకు చల్లారిపోయిన చచ్చిన స్థితిలో జీవించటం చాలు. Let us pray and say, Lord, flood my soul with love from above. ప్రభువా, ఇదిగో ఆ పైనుండి దిగి వచ్చేటువంటి ప్రేమ చేత నా ప్రాణమును నింపమని దేవుని అడుగుదాం. Fill me with love where once my heart burned with nothing but selfishness. మా ప్రభువా, ఇదిగో స్వార్థముతో నిండి ఉన్నటువంటి నా జీవితాన్ని కాల్చివేయగలిగిన ప్రేమ నేను కలిగి ఉండడానికి సహాయం చేయి. Let me show your righteousness that you have given me with the love that I show to others. మీరు నాకు ఆపాదించినటువంటి నీతిని నీవు నన్ను ఏ విధంగా ప్రేమించావో నేను కూడా ఇతరులలాగా ప్రేమించి కనబరచడానికి సహాయం చేయి. Help me to walk in love. ప్రేమలో నడుచుకోవడానికి సహాయం చేయి Will ప్రభువా. you pray that right now? ఈ రోజు ఈ క్షణమే నువ్వు ఆ విధంగా ప్రార్థించగలవా? Let us take a few minutes to pray silently. కొన్ని క్షణాలు తీసుకొని మనం మౌనముగా ఆ విధమైనటువంటి ప్రార్థన చేద్దాం. Think about what you heard this morning in the light of God's word, not your own logic. ఈ ఉదయకాల సమయంలో నీ జ్ఞానం చొప్పున కాకుండా దేవుని వాక్య వెలుగులో నీవు ఏమి విని గ్రహించావో ఒకసారి అర్థం చేసుకో. If what you've heard is not biblical, throw it out, throw it in the dustbin. ఒకవేళ నీ వింటున్నది వాక్యానుసారముగా లేకపోతే దాన్ని బయట తీసి పారవేయి. But if you find that what you heard is biblical, ఒకవేళ ఈ రోజు నేను ప్రకటించింది వాక్యానుసారమే అని నువ్వు గ్రహించగలిగితే embrace it. దాన్ని గట్టిగా హత్తుకో, Pray about it. దాని కొరకు ప్రార్థించు. And say, Lord, give me grace to love as you loved. ప్రభా, నీవు ప్రేమించినట్టుగా నేను ఇతరులు ప్రేమించడానికి నాకు సహాయం చేయండి అని అడుగు. Help me to walk in love. ప్రేమ కలిగి నడుచుకోవడానికి సహాయం That చేయి. many people may be attracted to Jesus Christ because of this love. ప్రభా, ఇదిగో నేను ప్రేమ కలిగి నడుచుకోవటం ద్వారా అనేకులు క్రీస్తు ప్రేమకు ఆకర్షితులవుదురుగాక. That when I stand before you one day, తండ్రి, నేను నీ ఎదుట ఒక దినాన్ని నిలబడినప్పుడు you may not say to me, how is it that you were so cold and dead when you received so much of love from me? నా యొద్ద నుండి నీవు ఇంత ప్రేమను పొందుకున్న తర్వాత చల్లారిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఏ విధంగా ఉండగలిగావు? How is it that you could not love anybody? మరి ఇతరులను ప్రేమించని స్థితిలో ఏ విధంగా ఉండగలిగావని ప్రభు నిన్ను How అడుగుతాడు. is it that you could not forgive like I forgave you? నేను క్షమించినట్టుగా ఇతరులను నువ్వు ఎందుకు క్షమించలేకపోయావని దేవుడు అడుగుతాడేమో. Let God's love fill our hearts this morning దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మన హృదయాలను నింపునుగాక. as we pray and ask the Lord to do so. అలాగూ జరిగించాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. A pure love, పవిత్రమైన ప్రేమ, a biblical love. వాక్యానుసారమైన ప్రేమ. Lord, I pray